జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడిపించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. మన కోసం ఆయన మరణించాడు, కానీ మరణం ఆయన్ని బంధించలేదు. మూడవ నాడు సమాధి తెరుచుకొని ఆయన సజీవుడై పునరుత్థానుడయ్యాడు. మనం పాత జీవితానికి పాత్ర పెట్టి నూతన ఆత్మీయ జీవితంలో ఈ రోజు నుండైనా కొనసాగుదాం. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆయన ఈరోజు వాగ్దానం 119వ కీర్తన 105వ వచనం, సామ్ 119 105 వర్డ్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అది లోకానుసారంగా నీకు అర్థం అవ్వాలంటే నువ్వు దేవునితో ఉండు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.